హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. ఏంది చూడకనే నిజాం సాగర్ చూసినా అంటున్నావు, అట్లెట్లా చూసినావా అనుకుంటురా? ఏం లేదు, చెప్పినా కదా మొన్న మరేపల్లవాడ అయినా అంటే మా చెల్లెమ్మ ఎంగేజ్మెంట్. కానీ సో మేము ఎప్పుడు అంటే వర్షాకాలం టైంలో మేము ఎప్పుడు మా రేపల్లవాడకు వచ్చినా కూడా వర్షాకాలం టైంలో ఖచ్చితంగా నిజాం సాగర్ పోతుండే. ఎందుకంటే ఫుల్ వర్షాలు కాబట్టి గేట్లు కూడా తెరుస్తారు, మస్తు మంచిగా అనిపిస్తుంది. అసలు నీళ్ళే ఒక పాల లెక్క అనిపిస్తాయి అనమాట. సో ఎవ్రీ టైం పోతాము. ఈ టైమే కుదరలేదనమాట, ఎందుకంటే చెల్లెమ్మ ఎంగేజ్మెంట్లో ఫుల్ బిజీ ఉండే, ఆ పని ఈ పని. ఇంకా చెప్పినా కదా చాలా హడావిడిగా పెట్టుకున్నాము ఎంగేజ్మెంట్, అసలు టైమే కుదరలేదు దేనికి అని. సో నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినా అన్నమాట. అయితే మా చెల్లె ఏమని చెప్పిందంటే, అక్క నువ్వు నిజాం సాగర్ పోకున్నా సరే నీకు నిజాం సాగర్ చూపిస్తుందా అన్నది. ఇంకేముంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని నేను కూడా బయలుదేరా అనమాట ఇట్లా మా చెల్లెలతోని. వాళ్ళిద్దరు అయితే డ్రెస్సులు వేసుకుని టింగు టింగుమని నడుస్తుర్రు. నేనేమో చీర కట్టుకున్నా. చీర కట్టుకొని ట్రెక్కింగ్ అంటే కొంచెం కష్టమే కదా, ఎందుకంటే చాలా పైకి ఎక్కేది ఉండే గుట్టలు. మెల్లగా నడుచుకుంటూ అయితే పైకి పోతున్నాం, కానీ నాకైతే మస్తు భయం అవుతుంది. ఎందుకంటే అడవి పందుల భయం అనమాట. ఇంకా అడవి అంటే క్రూర మృగాలు ఉంటాయి కదా. చెప్తున్నారు మా చెల్లెళ్ళు అసలు ఏమి ఉండవు, మా జనాలు కూడా ఇక్కడ కూడా తిరుగుతున్నారని. కానీ ఫిర్బీ నా భయం నాది, మస్తు భయం ఉంది. అట్ లాస్ట్ ఈ ప్లేస్కి అయితే చేరుకున్నాము. చాలా మంచిగా ఉంది అసలు. చూడండి మీరు కూడా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ, ఎంత సూపర్గా అనిపిస్తుంది. వావ్, ఇదంతా నిజాం సాగరా గాయత్రి? ఇది మొత్తం నిజాం సాగరే. అటు ఇంకుందా? ఏ రవలి ముందుకు పోకు, అక్కడ సైడ్ పోయినప్పుడు. సో ఇది ఎట్లా నిజాం సాగర్ అని మీరు అడగొచ్చు, ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. అందుకే మీకు గేట్లు అవన్నీ ఏం కనిపిస్తలేవు. ఇట్లా నిజాం సాగర్లో నీళ్ళు వచ్చినప్పుడు మా ఊళ్ళకి కూడా మస్తు పని ఉంటుంది. ఎందుకంటే మా ఊళ్ళో నుంచి మస్తు మంది నిజాం సాగర్లో కూడా చేపలు పట్టడానికి పోతారు. మేమైతే మస్తు ఫ్రెష్ చేపలు తింటాం, మస్తు మంచిగా అనిపిస్తుంది. గాయత్రి, అదే మన ఊరు చెరువు, మన ఊరు లేకుండా ఒకటి ఆ చెరువు, అది మొత్తం నిజాం సాగర్. వాహ్ వాహ్, ఇది మా చిన్న చెల్లె. మా పెళ్లి పిల్ల చూడరు ఎంత క్యూట్గా నవ్వుతుందో. ఇది వచ్చేసి మా ఊరు బీరప్పగూడ అనమాట. మా చెల్లె చెప్తుంది ఎప్పుడు పండుగ జరిగినా కూడా వారం రోజులు జరుగుతుంది అక్క, మంచిగా ఉంటుందని. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది ఇంకో సైడ్ వ్యూ అనమాట. సో ఫస్ట్ చూసింది ఒక సైడ్ వ్యూ, ఇది సెకండ్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి కూడా మస్తు మంచిగా కనిపించింది. చూడండి, బ్యూటిఫుల్ వ్యూ కదా. వావ్, అసలు దీనికి కుక్కలు చూస్తే భయం, కానీ ఆ రాయి అంచన పోయి నిలబడ్డది. నాకైతే మస్తు భయం అయింది. అక్క నువ్వు కూడా నిలబడు అన్నది, కానీ నేను హర్గీజ్ నిలబడలే, మస్తు భయం వేసింది. ఇట్లా లాస్ట్కి నిల్చొని ఫోటో దిగిన అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సన్సెట్ కూడా అయింది, ఇంటికి పోదాం పదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.